హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దోసకాయ ఎగ్ అండ్ నెత్తళ్ళ కర్రీ చేశాను. ఎలా చేయాలో చూద్దాం. బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ముందుగా నెత్తళ్ళను వేపుకుందామండి. ఈ నెత్తళ్ళు నేను హాఫ్ అన్ అవర్ ముందే ఒక బౌల్లో వాటర్ పోసి అందులో నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే. సో అవి వేపుకుందాం. అవి కొంచెం వేగే వరకు వేపుకొని తెలుస్తుందండి, అవి కలర్ చేంజ్ అవుతుంది అవి వేగినవంటే. అవి వేగగానే తీసి పక్కన పెట్టుకుందాం. తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసి ఎగ్స్ కూడా వేపేసుకుందామండి. ఎగ్స్ కూడా ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. దిగినాయండి, తీసుకుని ఇవి కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇదే ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. దోసకాయలు బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం పసుపు, సరిపడా కారం, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. కలుపుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న మెత్తలను కూడా అందులో వేసేసుకోండి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనికి సరిపడగా వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసి మూత పెట్టేసుకోండి. వాటర్ పోసి ఎగ్స్ కూడా వేసేసుకోండి. ఇదే టైంలోనే ఎగ్స్ కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అందులో బాగా బాయిల్ అవ్వడం వల్ల ఆ జ్యూసీ అంతా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుందండి. ఒకసారి అట్లా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. మధ్యలో ఒక 2 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి అలా తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇదిగోండి, ఇంకా ఉడకాలండి. ఇంకా వాటర్ ఎగిరిపోయే వరకు. అదిగోండి, దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకున్నాము. సో దోసకాయ ఎగ్ అండ్ నెత్తళ్ళ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.